అందరికీ నమస్తే అండి. నేను ఇప్పటివరకు అడ్వకేట్ రజనీ గారి గురించి చాలా తక్కువ వీడియోలు మాట్లాడుకున్నాం. మనం మ్యాక్సిమం 1-2 వీడియోలు అంతే. అయితే నేను నిన్న ఒక వీడియో చూసాను, రాత్రి ఒక వీడియో చూసాను అనమాట. ఆవిడ నిజంగా హాఫ్ నాలెడ్జ్తో అడ్వకేట్ ఎలాగయ్యారో నాకు అర్థం కావట్లా. హాఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, మరి హాఫ్ నాలెడ్జా లేకపోతే తీసుకునే పేటీఎం డబ్బులకి న్యాయం చేయాలని చెప్పేసి అని మాట్లాడుతుందో నాకైతే తెలియదు. కానీ బిఆర్ నాయుడు గారి అంశాన్ని ఉద్దేశించి, ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ఈవిడ ఒక అడుగు ముందుకేసి డైరెక్ట్గా కొండపైనే జరిగిందని చెప్పేసి అని మాట్లాడుతుంది ఈవిడ. మరి హాఫ్ నాలెడ్జ్ అనాలో వద్దా? మొన్న కూడా అంతే. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైవి సుబ్బారెడ్డి గారు భార్య బైబుల్ పట్టుకున్న ఫోటోని చూపిస్తే ఈ హాఫ్ నాలెడ్జ్ రజనీ గారు వచ్చి, నేను హాఫ్ నాలెడ్జ్ అని అంట, ఎందుకంటే వక్రీకరించకూడదు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తప్పులేదు, కానీ ఉన్నది లేనట్టుగా కల్పించి మన అపరమేధావుతానని ఇక్కడ ఉద్దేశ ప్రయత్నాలు చేస్తే హాఫ్ నాలెడ్జ్ అనే అంటారు. ఈ హాఫ్ నాలెడ్జ్ రజనీ గారు వచ్చి బైబిల్ పట్టుకోవడం మహాపాపం అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడతారా అని చెప్పేసి డిబేట్లో మాట్లాడుతుంటే అదే డిబేట్లో ఉన్న బండారు వంశీ గారు అక్కడికక్కడే ఖండించి ఆవిడ నోరు మూయించాడు. లేకపోతే కనుక వీళ్ళ గతంలో ఎలాగైతే పింక్ డైమండు లేదంటే చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరు పుట్టాలని చెప్పేసి కోరుకుంటారని అన్నారని చెప్పేసి ఎలాగైతే ఒక ముద్ర వేశారో, ఇప్పుడు కూడా అలాంటి ముద్ర వేయాలని చెప్పేసి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళతో మాట్లాడుతున్నారు. నిన్న ఏ డిబేట్లో ఏమైనా మాట్లాడిందో ఒకసారి వినిపిస్తా చూడండి. అది రాష్ట్ర ప్రజలు మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు సార్. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి భార్య చేతిలో ఉండే బైబుల్ని అంత ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో విలువైన సమయాన్ని దగ్గర వారు కేటాయించి చూపించడం, మన కరుణాకర్ రెడ్డి గారి కూతురు పెళ్లి ఒక క్రిస్టియన్ అతనికి చేయడం, సో ఇవన్నీ కూడా తప్పులైతే ప్రథమ పౌరుడు తిరుమలలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, అది ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ కొండ మీద అటువంటి పనులు చేయకూడదు. కొండ మీద కాదు హాఫ్ నాలెడ్జ్ రజనీ గారు, కొండ మీద కాదు అసలు. ఆ వీడియోలే ఫేక్ అని చెప్పేసి ఒక పక్కన ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే ఆ బాధిత మహిళ ఉన్నారో ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కొండ మీద కాదు జరిగింది. నేను అందుకే అంట, కాస్త మనం అడ్వకేట్గా ఉన్నాం కదా, కొద్దో గొప్ప నిజాలు చెప్తే బాగుంటుంది. మనం పేటీఎం డబ్బుల కోసం కక్కుర్తుపడి మనకు వచ్చే స్క్రిప్ట్ ప్రకారం స్క్రిప్ట్ ఉన్నది ఉన్నట్టుగా ఏదో రకంగా బురద జల్లాలి అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ అనే అనాలి. నిజంగా మీరు ఇంతకుముందు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నేళ్ళు ఉన్నారో, ఎవరు ఎప్పుడు మాట్లాడారో మేమైతే పెద్దగా చూడాల. ఇంతకుముందు ఇప్పుడు మీ వీడియోలు మేము చూడనంత మాత్రాన మీరు మాట్లాడినట్టు కాదు, అంటే మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పేసి మా ఉద్దేశం కాదు. ఈ మధ్యకాలంలో మీ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నామండి. ఉన్నట్టుగా చెప్పండి. ఎవడన్నా వింటే నవ్వుతాడు, ఈవిడ ఎలా అడ్వకేట్ అయిందిరా బాబు, అసలు ఆ వీడియోలే ఫేక్. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒకలా మాట్లాడతారు, ఈవిడ ఏకంగా డైరెక్ట్గా కొండ మీదే జరిగిందని చెప్పేసి అని ఈవిడ వచ్చి డిబేట్లో మాట్లాడుతుందంటే మరి మిమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ అనకపోతే ఏమనాలి? హాఫ్ నాలెడ్జ్ అనే అనాలి. సో మీరు జనసేన పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు అనేది అందరికీ తెలిసిందే. మీరు కావాలని చెప్పేసి మిమ్మల్ని ఒక వర్గం జనసేన పార్టీలోకి తీసుకొచ్చారు, మీరు జాయిన్ అయ్యారు. జనసేన పార్టీ గెలిచిందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేశారు. మీకు అంత సీన్ లేదు. మనం 4 మాటలు గగ్గని మాట్లాడితే మనకి ఎమ్మెల్సీ పదవులు వచ్చేస్తే ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలో లేదంటే ఇంకో రకంగానో పదవుల్లోనే ఉందరు కదా. మనం మాట్లాడినంత మాత్రాన ఎమ్మెల్సీలను మంత్రి పదవులు మనకి ఇచ్చేస్తారండి. కొన్ని విధి విధానాలు ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఎవరు కష్టపడుతున్నారు ఏంటి ఆ లెక్కెత్తే నాగశేన రాజేష్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఏదో జరిగింది, సంథింగ్ ఏదో ట్రోల్ చేశారు, ఏదో గొడవలు జరిగినాయి, తర్వాత ఆయనే తప్పుకున్నాడు. ఇవాళ కూడా ఆయనకి ఏ పదవి లేదు. సరే, గతంలో నేను కూడా ఈ మనోడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు లేదంటే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నేను కూడా మనోడికి వ్యతిరేకంగా వీడియోలు చేశాను, చేయలేదని చెప్పి నేను అన్నట్లా. మరి నీకంటే ఎక్కువ చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు నీకంటే నువ్వు ఎంత పోరాటం చేసావో ఎన్నిసార్లు మాట్లాడావో మాకు తెలియదు, కానీ నీకంటే మహాసేన రాజేష్ 100 రెట్లు ఎక్కువ పని చేసాడు. మేము దానికి ఒప్పుకుంటాం. లాస్ట్లో మరి ఏమైందో ఏంటో తెలీదు, లేదంటే ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇంకొక రకమైన నిర్ణయాలు కావచ్చు. మరి ఆ టైంలో అలా ఎలా మాట్లాడాలనిపించిందో తెలియదు, కానీ కాస్త వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవం. అప్పుడు కూడా మేము మాట్లాడాం. మేము మహాసేన రాజేష్ని అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కూడా మేము ఖండించాం. నీ విషయంలోనే మేము మాట్లాడట్లేదు, ఆయన విషయంలోనే మాట్లాడాం.
ఇవాళ ఆయన చక్కగా ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మాకు కూడా ఎక్కడొక్కడో ఫీలింగ్ ఉంటుంది, కష్టపడ్డ వ్యక్తి లాస్ట్లో ఏదో ఆవేశంలో కొద్ది గొప్ప ఏదో చేసుకుంటూ వెళ్ళాడు, ఇవాళకి పదవి రాలేదని చెప్పేసి మేము అనుకుంటాం. నీకంటే ఎక్కువ చేసాడు, మరి ఏం చేయమంటారు తనకి? అక్కడ రాకూడదు. జనసేన పార్టీలోనే మీకంటే ఎక్కువ పోరాటాలు చేసిన వ్యక్తులు ఉన్నారా? లేరా? మీకంటే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తులు ఉన్నారా? వాళ్ళందరినీ కాదని చెప్పేసి మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేస్తారా? ఏది మన సోషల్ మీడియాలోని టీవీ డిబేట్లలోని 4 మాటలు మాట్లాడేసి 4 యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే మనకి ఎమ్మెల్సీలు ఇచ్చేస్తారా? ఇంకా లెక్కన గ్రౌండ్ లెవెల్లో ఎవడో పనిచేయడు, అందరూ సోషల్ మీడియాలోనే పట్టుకుని తిరుగుతాడు. రోజు మన ముద్దారు ఒక యూట్యూబ్ ఛానల్ మైకోటి పెట్టుకుంటే అయిపోతాం అలాగా. లేదు, గ్రౌండ్ లెవెల్లో కూడా అది కష్టపడాలి. అది ఇవ్వలేదు అని చెప్పేసి అని పార్టీకి సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు ఈ తిరుమల లడ్డు వ్యవహారంలోనే. మిమ్మల్ని 3 సార్లు జనసేన పార్టీ వివరణ కోరిందా లేదా? 3 సార్లు మీరు సరైన సమాధానం చెప్పలేదు. చెప్పని పక్షాన మిమ్మల్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారన్న విషయం అందరికీ తెలుసు. కానీ మీరు మాత్రం బయటికి బహిరంగంగా చెప్పట్లేదు, నన్ను సస్పెండ్ చేశారు అని చెప్పేసి అని. అక్కడ దాపరికమే, ఏదో రకంగా కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి అని. ఇవాళ ప్రతి అంశంలోని కూడా వక్రీకరించేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అందించే పేమెంట్ కంటే మీరు ఎక్కువ మాట్లాడేస్తున్నారా? వక్రీకరించొద్దండి, ఉన్న వాస్తవాలు ఉన్నట్టు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవడు చెప్పాడు కొండ మీద జరిగిందని? అసలు ఆ వీడియోలో ఫేక్ అంటుంటే మళ్ళీ కొండ మీద జరిగింది, కొండ మీద చేసారు, నువ్వు చూసేవి ఆ దగ్గరుండి. ఎందుకండి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు? పైగా ఉన్నతమైన చదువులు చదువుకొని అడ్వకేట్గా ఉండి కనీసం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదా మీకు ఆ మాత్రం అవగాహన లేదా? ఉన్నది మాట్లాడితే ఎలాంటి నష్టం లేదు. పాలసీల ప్రకారంగా మాట్లాడండి, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు నచ్చితే అందులో జాయిన్ అవ్వచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడవచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడచ్చు, సబ్జెక్ట్ పరంగా బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు. కానీ ఎందుకు వచ్చి మాట్లాడి ఇవన్నీ అనని మాటలు అన్నట్టుగా జరగంగా జరిగినట్టుగా మీకు ఎవడు చెప్పాడు అసలు జరిగిందని? మీరు డిబేట్లో మాట్లాడేటప్పుడు కనీసం ప్రిపేర్ అవ్వరా అండి? ఆ మాత్రం తెలుసుకోరా? అంత హాఫ్ నాలెడ్జ్ తోటి సగం బుర్రలతో వచ్చేస్తాం మన డిబేట్లకి. ఇప్పుడు మేమే ఒక వీడియో చేయాలంటే కాసేపు అరగంట గంట ఎవరేం మాట్లాడారు ఏంటి అసలు జరిగింది ఏంటి వీళ్ళు మాట్లాడేది నిజమా కాదా అని చెప్పేసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత మేము మాట్లాడతాం. ఎట్లా పడితే అడ్డగోలుగా మాట్లాడడానికి ఉండదు కదా. ఇప్పుడు నీ గురించి చెప్పుకొచ్చాను నేను, నీ ఫ్యామిలీ మొత్తం కూడా వైసీపీ, నీ అత్త ఎంపీటీసీ, నీ భర్త వైసీపీ, నువ్వు జనసేన పార్టీలోకి వచ్చావు, సరే బాగానే ఉంది. నువ్వు ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేసావు, ఇవ్వలేదు. సో నీ గురించి మేము గుడ్డిగా వీడియోలు చేయట్లేదు కదా, లేదంటే నువ్వు ఇంకొక రకమైన ఆరోపణలు చేయట్లేదు కదా. మనం అన్న మాటలు అన్నట్టుగా మనం కల్పించి మాట్లాడితే పెయిడ్ ఆర్టిస్టులు అంటారండి, అందులో సందేహం లేదు. రాజకీయ విశ్లేషణ చేయొచ్చు, రాజకీయంగా విమర్శించవచ్చు, కానీ ఆ అడ్డగోలు వాదన ఏదైతే ఉందో అది మాత్రం పక్క పెయిడ్ ఆర్టిస్టుల లక్షణాలండి. అలాంటి లక్షణాలు వాళ్ళకే ఉంటాయి. సో మీకు ఎంతో కొంత అందుతుందన్న సమాచారం ఉంది, కానీ బహిరంగంగా చెప్తే బాగోదు. తీసుకుంటున్నారా తీసుకుంటలేదా అనేది మీకే తెలియాలి. ఇక నేను ఆరోపణ చేసినంత మాత్రాన అది వాస్తవం అవ్వదు, అలాగని చెప్పి అవాస్తవం కూడా అవ్వదు. మీరు అంత కసిగా గట్టిగా అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారంటే తీసుకుంటే ఉంటారేమో నాకు తెలిసి. కాబట్టి ఏంటంటే మన అపర మేధావితనాన్ని మా మీద రుద్దే ప్రయత్నాలు చేయమాకండి. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. ఇవాళ ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ మారింది, ఎవడేం మాట్లాడాడు అనేది గూగుల్లో అలా కొడితే ఇలా వచ్చింది. మీరు ఇంకా ఓ కోటు వేసుకుని అదే కోటిని ఏళ్ళ తరబడి మీరొకరు మీతో పాటు ఆ జడా శ్రవణ్ కుమార్ అని చెప్పేసి ఆయనకుడు అసలు మీరు పబ్లిక్గా మాట్లాడేటప్పుడు రాజకీయాల గురించి ప్రస్తావించేటప్పుడు కనీసం మీరు ఆ నల్లకోటు ధరించకూడదు అని చెప్పేసి ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? అంటే నాకు పూర్తిగా దాని గురించి తెలుసు అని చెప్పి నేను చెప్పను. నేను కొంత ఇన్ఫర్మేషన్ గూగుల్ని అడిగినప్పుడు అసలు ఈ అడ్వకేట్లు అందరూ కూడా రాజకీయాలు మాట్లాడేటప్పుడు లేదంటే యూట్యూబ్ ఛానల్స్లోనో టీవీ డిబేట్లోనో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు ఈ కోట్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో అది ధరించి మాట్లాడవచ్చు అంటే అలా మాట్లాడకూడదు. మాట్లాడకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, కానీ ఆ కోర్టుకి విలువిస్తూ వాళ్ళు ధరించే నల్ల కోట్ ఏదైతే ఉందో దానికి వాల్యూ ఇస్తూ ధరించకూడదు, రూల్ ప్రకారం అయితే ధరించకూడదు అని చెప్పేస్తేనే ఉంది.
మీరు మీ వృత్తినే మీరు అవమానిస్తున్నారు. అంటే నాకు అంత అవగాహన ఉందని చెప్పేసి నేను చెప్పట్లా. ఉదాహరణకి సోషల్ మీడియా అంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నా. మీరు అలాంటిది అడ్డగోలుగా ఎలా మాట్లాడతారండి? దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకెప్పుడు కూడా మాట్లాడమాకండి. మీ పైన ఎంతో కొంత జనసేన కార్యకర్తలకి మంచి ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్ జనసేన పార్టీలో కష్టపడ్డారు కాబట్టి ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. లేకుండా అయితే ఉండదు. అది మీరు పూర్తిగా పోగొట్టుకోవద్దు. మీలాంటి వ్యక్తులకి రాజకీయ భవిష్యత్తు ఉండదండి, 100% ఉండదు. మిమ్మల్ని ఎవరు కూడా బిలీవ్ చేయరు. అలాగే తీసుకొచ్చి మా పార్టీలో ఒక మహానుభావుని నెత్తిన పెట్టారు, తీసుకొచ్చి అన్నిట్లోనే కెలుక్కుంటూ వెళ్ళిపోతారు. అది ప్రతిదీ రచ్చే. అసలు బుర్ర అనేది లేనే లేదు అసలు. నిన్న నేను పేర్లు చెప్తే మళ్ళీ ఏడ్చేస్తారు, మళ్ళీ పొలం అని చెప్పేస్తాను. నిన్న ఎంపీ గారితో పాటు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేది ఏదో ఉంటే ఆ పల్లె నాకు కావాలని చెప్పేసి లాగేసుకున్నాడు. మనోడికేం బాధ? మనోడిదేం పోయింది? ఆయనదేం పోయింది? ఆయనకి కష్టపడ్డ కార్యకర్తల విలువ ఏంటో ఆయనకి తెలీదు. అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళకి తెలియదు. ఎన్ని కేసులు పెట్టించుకున్నారో ఆయనకి తెలియదు. ఎంతమంది స్టేషన్లో తన్నులు తిన్నారో ఆయనకి తెలియదు. అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి గొప్ప. జనసేన పార్టీ గెలవడానికి జనసేన పార్టీ కార్యకర్తలు ఎలాగైతే గొప్ప అని చెప్పేసి మేము అనుకుంటామో, అలాగే తెలుగుదేశం పార్టీ గెలవడానికి అన్ని స్థానాల్లో గెలవడానికి తెలుగుదేశం కార్యకర్తలు గొప్ప అని చెప్పేసి మేము చెప్పుకుంటాం. మా కష్టాలు మా బాధలో అడ్డదారుల్లో వచ్చిన వ్యక్తులకి తెలియదు. వాళ్ళు అక్కడ ఆధిపత్య పోరు, అహంకారం సంపాదించుకోవాలనో ఇంకొకరు. సో మీరంతా కూడా మీరు వన్ టైము ఇదండి, ఒకసారి రాజకీయాల్లోకి వస్తారు అంతే, వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సిందే. మీకు ఏ పార్టీలోని కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు. మీకు రజనీ గారు మీకైనా లేదంటే మా కెలుక్కునే ఎమ్మెల్యేకైనా మీకు ఒకసారి ఏ పార్టీ కూడా మిమ్మల్ని బిలీవ్ చేయదు. అది వైసీపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం పార్టీ అయినా సరే, మనం ప్రతి అంశాన్ని చెడగొట్టేసుకొని కిలికేసి ఏదో రకంగా మీడియాలో మనం నానాలే అనే మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఏ పార్టీలు కూడా దగ్గరికి రానివ్వవు. అది మీరైనా ఇంకొకరైనా ఈరోజు మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారికంగా కావచ్చు, అనధికారికంగా కావచ్చు, మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి మిమ్మల్ని మీ వెనకాతలు ఉండి నడిపించవచ్చేమో, కానీ రేపు అన్న రోజున మీ రాజకీయ భవిష్యత్తు మాత్రం శూన్యం, ఏమి ఉండదు. మిమ్మల్ని ఎవరో తీసుకొచ్చి అందలం ఎక్కించరు, వాడుకొని వదిలేస్తారు. రాజకీయాల్లో మనం ఉన్నామంటే నిబద్ధతతో పనిచేయాలి, ఓపికతో పనిచేయాలి. తెలుగుదేశం పార్టీలో అలా ఓపికతో పనిచేసిన కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే నోటి దురుస్తోటి దుందురుగు తత్వంతో ఎట్టబడతాట కాంట్రవర్సీకి వెళ్ళే వాళ్ళు సైడ్కి వెళ్ళిపోయారు. అది నువ్వు ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే, కాంట్రవర్సీలకు వెళ్ళే వ్యక్తుల గురించి కానీ, లేదంటే మాట్లాడితే వివాదాల జోలికి పోయే వ్యక్తుల గురించి కానీ ఏ పార్టీలు కూడా వాళ్ళని సీరియస్గా తీసుకోరు. ఇమీడియట్గా పక్కన పెట్టేస్తారండి. సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి, లాయల్గా వెళ్ళాలి. ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి మనం లాయల్గా పనిచేయాలి. అలా పనిచేస్తేనే ఏ రోజుకైనా సరే రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. మీరు అంత చదువుకున్నారు, ఈ మాత్రం రాజకీయాల్లో ఇవన్నీ బేసిక్స్ మాట, ఇవన్నీ కూడా ఈ మాత్రం తెలియదు అని చెప్పేసి నేనైతే అనుకోను. తెలిసే ఉండొచ్చు, తెలియకపోతే నేనేమి చేయలేను దానికి. కానీ మీరు అది తెలుసుకోకుండా అలా మాట్లాడిన వ్యక్తులు చాలామంది వెళ్ళిపోయారు. మీకు ఉదాహరణకి ఎవరి పేరు చెప్పాలి, ఆయన పేరేదో ఉంటుంది, జనసేన కోవూరు నియోజకవర్గం అనుకోండి, నెల్లూరు వినోద్ కుమార్ ఏదో జనసేన. ఇంతకుముందు మనోడు కూడా లాస్ట్ టైము ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తానని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. స్టిల్ ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఆయన ఈ రోజుకి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. గతంలో ఆయనకి స్టేట్ లెవెల్ ఫాలోయింగ్ ఉండేది. స్టేట్ లెవెల్లో జనసేన పార్టీలో ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ ఫాలోయింగ్ ఉండేది. ఎలా ఆయన ఎవరో కూడా తెలియదు, నాకే సరిగ్గా పేరు గుర్తులేదు. నిజంగా ఇవాళ ఆయన కావచ్చు, లేదంటే పోతిన మహేష్ కావచ్చు, మనం ఆ రోజు కాంట్రవర్సీకి వెళ్ళకుండా లాయల్గా పార్టీలో ఉంటే బహుశా ఈరోజు మంచి పొజిషన్లో ఉందిరేమో.
నిజంగా మంచి పొజిషన్లో ఉండే వ్యక్తులు కూడా వాళ్ళు. మీరు కూడా ఓపికతోటి సహనంతోటి కాస్త మనం పార్టీకి లాయల్గా పనిచేస్తుంటే మీ భవిష్యత్తు మీ పొజిషన్ కూడా రేపు అన్న రోజు మారొచ్చేమో. సో మీరు ఇలా మాట్లాడడానికి బాగుంటారు కానీ రాజకీయాలు మీరు పనికిరారు. ఏ పార్టీ కూడా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఏ పార్టీ కూడా అందలం ఎక్కించి మీకు రాజకీయంగా భవిష్యత్తు కల్పించి మిమ్మల్ని ఏదో ఒక పదవిలో కూర్చోబెడతారని కూడా మీ మూర్ఖత్వం. అది జరగని పని, అది గుర్తుపెట్టుకోండి బాగా.